వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో ముస్లింలు కదం తొక్కారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన లాంగ్ మార్చ్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, వైఎస్ఆర్సీపీ నేతలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. వక్ఫ్ సవరణ చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తోందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ లాంగ్ మార్చ్కు హిందూ, క్రిస్టియన్ సంఘాలు కూడా మద్దతు పలికాయి. వైఎస్ఆర్సీపీ పూర్తిస్థాయి మద్దతు పలికి లాంగ్ మార్చ్లో పాల్గొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఆమ్జాద్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి రాజకీయ పార్టీలు కూడా లాంగ్ మార్చ్కు సపోర్ట్ చేశాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని తెలిపారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సుప్రీంకోర్టులో కూడా కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది, రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. టీడీపీ నేత అమీర్ బాబు ర్యాలీలో పాల్గొనేందుకు రాగా నిర్వాహకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు పలికి ఇక్కడ ర్యాలీలో ఎలా పాల్గొంటారంటూ ప్రశ్నించారు. ముస్లింలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి రావాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని గౌస్ నగర్లో ప్రారంభమైన లాంగ్ మార్చ్ అమీన్పీర్ దర్గా మీదుగా 7 రోడ్స్ వరకు సాగింది. అనంతరం 7 రోడ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ముస్లింలను దగా చేస్తోందంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ముస్లింల పట్ల, మరి ఎప్పుడు ముస్లింలు మత పెద్దలు పోయి వచ్చి వాళ్లకు విజ్ఞప్తి చేసుకున్నా కూడా మేము మీకు అండగా ఉంటాం, మీరు ఎవరు కూడా ఆధైర్యపడద్దండి, మీకు అండగా నేను ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడు, నమ్మించి గొంతు కోసాడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రకంగా ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నల్ల చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారో, దీనికి ఎంతవరకు ముస్లింలు పోరాడతారో అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేసే పరిస్థితే ఉండదు. డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. కడపలో జరిగిన లాంగ్ మార్చ్లో ముస్లింలకు ఇతర మతాల వారు కూడా మద్దతు పలకడం విశేషం. వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని, వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.